ఈ రోజు మనతో ఎవరున్నారు అంటే ఈయన యాక్టర్, రైటర్, డైరెక్టర్, హీరో. ఇప్పుడు ఏం జరుగుతుందండి? షూట్స్ ఏ మూవీ జరుగుతుంది? లైఫ్ ఆఫ్ రామ్ అని నేనే డైరెక్షన్ చేస్తున్నా. మీరు డైరెక్షన్ లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? ఇది ఏంటండి? కంసుపిట్టలు సినిమా సంహవ్ అయిపోయే టైంకి ఐ లాస్ట్ మై డాడ్ అని. మీ మమ్మీ చేసే వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? మళ్ళీ నాన్ వెజ్. సో ప్రొడ్యూసర్స్ ని ఎలా అంటే నేను ఆల్రెడీ జనాలకు తెలుసు కాబట్టి నాకు ఈజీ అప్రోచ్. ఇంటర్ ఇండియానే మన సార్. సో మహేష్ కత్తి అని ఉన్నాడు. కత్తి మహేష్ అంటే తెలుసు మా వాళ్ళకి. ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. నా టైం వచ్చేసింది. నేను వస్తాను బాబు. ఏందా ఇంతకి మీరు తాగితే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎప్పుడన్నా మీరు నాన్ వెజ్ తిన్నారా? అంటే సో నేను ఎగ్ తిన్నాను అంతే, నాన్ వెజ్ తినలేదు. డేర్ వచ్చింది. సో తరుణ్ భాస్కర్ గారు మీకు ఎంత క్లోజ్? తరుణ్ భాస్కర్ ఎంత క్లోజ్ అంటే నాకు ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడే అంత క్లోజ్. ఎందుకంటే అయితే కాల్ చేయండి. ఎవర్రా మాట్లాడేది? సరదాగా మీ వైఫ్ వాట్సాప్ చాట్ ఒకసారి ఓపెన్ చేయరా? ఏముండదు, తిట్టుకునేది ఉంటుందా? ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మీరు మీ వైఫ్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. అసలు నేను ఇంటికి వెళ్ళా, ఎటు నుంచి పోవాలా నాకు అర్థం. ఇది ఇక్కడ ప్లాన్. ఇప్పుడు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాక ఏం ప్రాబ్లం లేకపోతే అప్పుడు ఫ్రెండ్స్. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా? హలో, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. మా అమ్మ నాకు లంచ్ బాక్స్ పెట్టి పంపించేది. సో నా లంచ్ బాక్స్లో ఏముందో పక్కన పెట్టేసి పక్కన ఉన్న లంచ్ బాక్స్లో ఏముందని చూసేది నాకు చాలా ఇష్టం. అందుకనే అందరికీ కూడా మన ఫేవరెట్ సెలబ్రిటీస్ అందరూ అసలు వాళ్ళు ఏం తింటారు, ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకొని ఉంటుంది కదా. అందుకనే నేను ఏం చేసిన అంటే, సో మన ఫేవరెట్ స్టార్స్ అందరు లంచ్ బాక్స్లో ఏముందో నేను తెలుసుకొని మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు మనతో ఎవరున్నారు అంటే ఈయన యాక్టర్, రైటర్, డైరెక్టర్, హీరో. సో ఈ రోజు మన గెస్ట్ నవీన్ గారు. ఈయన జర్నీ సిద్దిపేట నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ముందుకెళ్ళింది అన్ని తెలుసుకుందాం పదండి. హాయ్ నవీన్ గారు. హాయ్. సో నేను ఇంకా ఫుడ్ రెడీగా టేబుల్ ఇంత ఫుల్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను, బట్ ఎంటీగా ఉంది. వస్తుంది. సో ఇంతకీ ఏం ఆర్డర్ ఇచ్చారు? నా ఫేవరెట్ ఫుడ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చిన. జనరల్ గా ఇలాగే లంచ్ చేస్తారా? ఫేవరెట్ ఫుడ్స్ అన్ని ముందు అంటే పెట్టుకొని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, రెగ్యులర్ గా ఎవ్రీడే తినం, బట్ తినాలనిపించడం మాత్రం. ఈ రోజు చీటింగ్ డే అన్నమాట. యా, చీటింగ్ డే ఏం లేదు, బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెఫినెట్లీ ఇలా తింటా. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుందండి? షూట్స్ ఏ మూవీ జరుగుతుంది? లైఫ్ ఆఫ్ రామ్ అని నేనే డైరెక్షన్ చేస్తున్నా, రామ్ కామ్ చేస్తున్నా. ఓకే. డైరెక్టింగ్ కమ్ యాక్టింగ్ కూడా. ఓకే. సో అది ప్రెసెంట్ షూట్ స్టార్ట్ అయింది. ఓకే. ఆగస్ట్ ఎండింగ్ అయిపోతుంది. సో మీకు అనిపించలేదా డైరెక్షన్ చాలా, యాక్టింగ్ అనేది ఏంటి జస్ట్ ఊరికే వాళ్ళు డేట్స్ ఇవ్వగానే వెళ్ళడం, యాక్ట్ చేసి రావడం, అది రిస్కీ లేదు, హ్యాపీగా చెక్ తీసుకొని వచ్చేయచ్చు. బట్ డైరెక్షన్ చాలా పెద్ద బాధ్యత కదా. సో మీకు ఎలా ఉంది? అంటే ఏమో, యాక్చువల్లీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కొంచెం అదే భయమైంది రామన్నయ్య చేసినప్పుడు. బట్ వన్స్ డైరెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఆ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఓకే. సో అందుకనే నేను దాన్ని ప్రిఫర్ చేస్తున్నా ఇప్పుడు. సో అందుకనే చాలా టైం తీసుకొని కొన్ని లిమిటెడ్ మూవీసే యాక్ట్ చేసినాను మధ్యలో గ్యాప్లో. రామన్నయ్య తర్వాత స్పెసిఫిక్గా తీసుకొని ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకో స్టోరీ రాసుకొని మళ్ళీ వస్తున్నాను. నాకు స్టోరీస్లో యాక్ట్ చేయడం కంటే స్టోరీస్ నరేట్ చేయడం ఇంకెక్కువ నచ్చింది. సో హోప్ఫుల్లీ ఈసారి ఇంకెక్కువ ఎంటర్టైన్ చేస్తే అట్లనే ఇంకొంచెం బెటర్. ఓకే. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు రామన్న యూత్ మీరు డైరెక్షన్ లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే ఏం లేదు, ఐ మీన్ సడన్ గా ఒక థాట్ వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది. చిన్న లైన్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించి, ఇప్పుడు నా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి చెప్పిన, తరుణ్ భాస్కర్ కి, పవన్ సాధినేని. సో వీళ్ళకు కొందరు ముగ్గురికి వాళ్ళు ఆల్రెడీ క్రాఫ్ట్ లో ఉన్నారు, వాళ్ళ డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళకి చెప్పిన ఈ లైన్ ఎట్లుంది అని. వాళ్ళకి నచ్చింది. నచ్చినప్పుడు సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ దానిపైన ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. ఇది ఏంటండి, చాలా డిఫరెంట్ గా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది నాకు నా మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఇది. ఐ మీన్ నాన్ వెజ్ లో. అవునా? యా, కంసుపిట్టలు. ఓకే. సో నా కోసం వెజ్ ఆర్డర్ చేసి చాలా మంచి పని చేశారు.
అన్ని బాగుంటాయి. ఓకే. మొక్క గారెలు మా సిద్దిపేటలో చాలా ఫేమస్ ఇది. ఓకే. సో నాకు తెలిసి ఈ రోజు నిజంగానే ఫుడ్ జాతర. జాతర కదా. మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు మీకు పడ్డ స్ట్రగుల్స్ ఏమనిపించు? డైరెక్షన్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉండే నాకు. చాలా రోజులు సినిమాలు యాక్ట్ చేయలేదు. సో నేను సినిమాలు బంద్ చేసిన చాలా మంది అనుకున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ ఏం చేస్తున్నావు అని అడగడము. ఎంతమందికి సంబంధితం, ఇద్దరు ముగ్గురేమో అవుట్ ఆఫ్ కన్సర్న్ అడుగుతారు. ఇంకొంతమంది ఏమో ఆవిడ పోయిండు సినిమాలకి ఏం చేస్తాడో చూద్దామన్న ఒక దాంట్లో ఉంటారు. అవన్నీ దాటుకొని సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎవరి గురించి కాదు, నేను వచ్చింది క్రాఫ్ట్ మీద ఇష్టంతో వచ్చిన. నాకు నచ్చిన పని చేసుకోవాలి. యాక్టింగ్ నచ్చింది, చేస్తూనే ఉన్నా. అండ్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన, ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసిన. సో అట్లా స్ట్రగుల్స్ అంటే మేజర్గా ఏముండవు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తప్ప ఏముండకపోయేది. బట్ సినిమా సంహవ్ అయిపోయే టైంకి ఐ లాస్ట్ మై డాడ్ అని రిలీజ్ చేసే ముందు. సో దట్స్ ద మేజర్, అంటే పెద్ద బ్రేక్ అదే నాకు నా లైఫ్లో. బట్ ఇక ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఎట్లా ఒకట్లా సినిమా రిలీజ్ అయిపోయింది. దెన్ ఇప్పుడు దీనికి పెద్ద స్ట్రెస్ లేదు సెకండ్ సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ నేనే డైరెక్షన్ చేసి, నేనే యాక్ట్ చేసి, అంత కొత్త యాక్టర్స్తో ఒక సపరేట్ విలేజ్కి వెళ్ళి షూట్ చేయాలి. ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళే ఉండే. సో అందరికీ కొత్తనే, కానీ ఏదో గట్ ఫీలింగ్ మీద వెళ్ళిపోయినాం. ఇప్పుడు నాకు అన్నిటిపైన నాలెడ్జ్ వచ్చింది, అది దీనికి హెల్ప్ అయింది. ఓకే. సో మీ ఫుడ్ చల్లగా అయిపోక ముందే దాన్ని టేస్ట్ లాగించేద్దాం. సో నాకు తెలిసి పక్కా తెలంగాణ ఫుడ్ కదా. సో సిద్దిపేట అనిపించుకున్నారు యాక్చువల్లీ ఆర్డర్ తోటి. యా. సో సీరియస్లీ మొక్కజొన్న గారా? మక్క గారెలు. అదే మొక్కజొన్ననే. ఓకే. మక్క అంటాం మేము. మొక్కజొన్న గారెలు, మక్క గారెలు. సో సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ చట్నీ కూడా చాలా టేస్టీ ఉంది యాక్చువల్లీ. మజా ఉంటుంది. నచ్చిందా? చాలా బాగా నచ్చిందండి. ఇక మొదలెడదామా? మీరు వచ్చిరని వెజ్ ఆర్డర్ ఇస్తాను, చేయకపోతే ఓన్లీ నాన్ వెజ్ తింటాను. అసలు నేను ఫస్ట్ టైం చూసిన. రామచంద్ర ప్రభు ఇది చూడలే ఎప్పుడు మీరు? లేదు. చిన్నప్పుడు ఊర్లల్లో బేసికలీ అడవులలో పడతారు కదా. అట్లా మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకొని వచ్చి అమ్మేవారు. సో అట్లా నాకు అలవాటు అయింది. యాక్చువల్లీ దీంతో పాటు ఇంకా ఏమైనా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇంకా బాగుంటుందేమో కదా. అది చాలా బాగుంటది. సో ఆ కాంబినేషన్ ఇప్పుడు మిస్ అయ్యాం మనం. యా. సో మీ ఫేవరెట్ రెసిపీ, ఇంట్లో మీరు ఏమైనా వంట చేస్తుంటారా? చేస్తా. మీరు చేసే రెసిపీ ఒకటి చెప్పండి. బేసికల్లీ కర్రీస్ ఏంటంటే ఒకటి పెసరపప్పు బీరకాయ నాకు చాలా ఇష్టం కాంబినేషన్. ఎలా చేస్తారు ప్రాసెస్ చెప్పండి. నాకు గుర్తున్నంత మట్టుకైతే ఫస్ట్ బీరకాయలు ఉడికిచ్చి, అంటే ఉడికేయడం కాదు, ఫస్ట్ కట్ చేసుకొని ఆనియన్ ఆయిల్ వేయించి అల్లం వేసి ఫస్ట్ బీరకాయని జనరల్లీ ఫ్రై ఎట్లా చేస్తాం కర్రీని. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. పసుపు, కారం, ఉప్పు అన్ని వేసి ఫస్ట్ బీరకాయ ఫ్రై చేసిన తర్వాత బీరకాయ తీసి ఉడకదు కదా. సో ఇది ఉడికేంత వరకు పెసరపప్పు ఉంటుంది కదా, వాటర్ నానబెట్టాలి. సో బీరకాయ ఒక హాఫ్ వరకు ఉడికిపోయింది అనుకున్నప్పుడు దాంట్లో పప్పు వేయాలి. పెసరపప్పుతో కూడా ఉడకబెట్టిన వాటర్ వేయాలి. ఎందుకంటే పెసరపప్పు ఉడకబెట్టాలి. సో వాటర్ వేసి కొంచెం వదిలేస్తే అయిపోతుంది బీరకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అది మన చపాతీలలో చాలా బాగుంటది. దెన్ ఆలూ ఫ్రై చాలా ఇష్టం. అండ్ పప్పుచారు. ఓకే. పప్పుచారు ఒకటి. ఇంట్లో ఉంటే వెజ్ తింటారు? వెజ్ ఏం లేదు, నాన్ వెజ్ తింటా, కానీ ఇవి నా ఫేవరెట్. ఓకే. పప్పుచారు మాత్రం మంచిగా చేస్తారు. మాకు ఒక రెసిపీ కూడా చెప్పారు. అదొకటి చెప్పిన బాగాలేకుండా తిట్టుకోవద్దు. జనరల్ గా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ పట్టుకెళ్తాం కదా. అవును. ఇప్పుడు కూడా తీసుకెళ్తుంటారా? యాక్చువల్ గా షూటింగ్ ఏం తీసుకెళ్ళాను నేను. అక్కడ ఏ ఫుడ్ అవైలబుల్ ఉంటే అది తినేస్తా. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకెళ్ళలేదు అసలు. యాక్చువల్ గా నాది మా ఇంటికి స్కూల్ కి జస్ట్ ఒక 500 meters to 1 kilometer డిస్టెన్స్ అంతే. ఓకే. సో ఇంటికి వెళ్ళి తినడమే, స్కూల్ బ్రేక్ ఇచ్చినారంటే. సో నాకు ఎప్పుడైనా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ లంచ్ బాక్స్ తీసుకొని వస్తారు కదా, చాలా దూరం ఉన్న వాళ్ళు. వాళ్ళని చూసి నాకు అట్లా తినాలని కోరుకున్నప్పుడు మా మమ్మీని అడిగితే అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అట్లా బాక్స్ పెట్టి పంపించేది. మీ మమ్మీ చేసే వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? మళ్ళీ నాన్ వెజ్. తలకాయ కూర మస్తు చేస్తాము. బోటి చారు చేస్తుంది. బోటి చారు. మీతో పాటు స్టార్ట్ అయిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరూ అసలు వాళ్ళ డేట్స్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. సో మీరు కొంచెం ఆగిపోయారు. ఎగ్జాక్ట్లీ. అవును, ఆగిపోయారు, ఇంకా యాక్టింగ్ చేయరు అని అందరూ అనుకున్నారు. సో అంత ఇది ఎందుకు ఇచ్చారు అంత గ్యాప్? అంటే అప్పుడు అవకాశాలు రాలేదా యాక్టింగ్ పరంగా?
నేను స్టార్టింగ్ కెరీర్లో నాకు నచ్చిన సినిమాలు మాత్రమే యాక్సెప్ట్ చేసిన. ఓకే. సో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో కంటిన్యూస్గా మనం లైమ్ లైట్లో ఉండాలి, సినిమాలు చేస్తూనే ఉండాలి, హిట్ ఆర్ ఫ్లాప్. అవును. నాకు నచ్చిన స్టోరీస్ మాత్రమే చేసుకుంటూ పోయేటాను నేను. సో దానివల్ల నేను చాలా తక్కువ సినిమాలు చేసిన. సో వన్స్ మనం చిన్న చిన్న తక్కువ సినిమాలు చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆఫర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే నేను చేసినవి నా క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ సినిమా సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అయిన సినిమాలేమో నా క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఉండకపోయేది. సో అట్లా ఇదంతా ఇరిటేషన్ వచ్చాయని అమ్మాయి సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. దాంట్లో నేను స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ని ఎలా నేను ఆల్రెడీ జనాలకు తెలుసు కాబట్టి నాకు ఈజీ అప్రోచ్ రీచ్ అవ్వడం. సో నేను ఫేస్బుక్ లో నేను రెగ్యులర్ సోషల్ మీడియాలో గట్టిగా ఏదో ఒక పోస్ట్ పెడతానే ఉంటాను. సో అట్లా సోషల్ మీడియాలో నేను లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. నేను ఒక చిన్న ఇండి ఫిల్మ్ టైప్ ఒకటి తీద్దాం అనుకున్నాను. పెట్టినప్పుడు అప్పుడు మహేష్ కత్తి ఉండే, ఫేస్బుక్ లో పెట్టారు. ఫేస్బుక్ లో సో డైరెక్ట్ నేను సినిమా తీద్దాం నాకు ప్రొడ్యూసర్స్ కావాలి అని. సో మహేష్ కత్తి అని ఉన్నాడు. కత్తి మహేష్ అంటే తెలుసు మా వాళ్ళకి. నీతో వింత నాటకం. సో ఆయనకి నా నా యాక్టర్ గా నేను అంటే చాలా ఇష్టం. పెట్టగానే ఒకసారి రా కలుద్దాం అన్నాడు. వెళ్ళిన స్టోరీ చెప్పిన, ఆయనకు నచ్చింది, లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నాడు. సో ఆయన ఏం చేసిండు, తన పోస్ట్ లో పెట్టిండు. తన పోస్ట్ లో చాలా వాల్యూ ఉంటది. తన సినిమా రివ్యూ పెట్టినా, తన దేని గురించి మాట్లాడినా తన సర్కిల్ పెద్దది. పెట్టగానే తను పెట్టినందుకని చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. సో అందులో ఒక ప్రొడ్యూసర్ నాకు సింక్ అయ్యండి, ఇద్దరం కలిసి జర్నీ. 100% ఉంది. కానీ రామన్నని పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బొమ్మల రామారావు అని ఒక సినిమా చేసిన. దాంట్లో ప్రియదర్శిని నేను ఫస్ట్ పరిచయం. యాక్చువల్గా వాడికి నాకు పరిచయం. అందులో వాడి క్యారెక్టర్ పేరు రామన్న. సో వాడి కింద నేను పనిచేస్తుండే. పాలేరు నా క్యారెక్టర్, వాడి కింద వాడి దొర. సో ఆబ్వియస్లీ రామన్న 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 పిలవడం అలవాటు అయిపోయి అదొక 2-3 years స్ట్రెచ్ చేసినాం ఆ సినిమా. అది సబ్ కాన్షియస్లీ ఉండిపోయి నేను ఒక పొలిటికల్ సైడ్ తీద్దామని అనుకున్నప్పుడు ఎమ్మెల్యే ఒక యూత్ అసోసియేషన్ పెడితే ఎట్లుంటది అనగానే ఇన్స్టింక్ట్ గా నాకు అనుకోకుండా రామన్న యూత్ అని వచ్చింది టైటిల్. ఇంకా క్యారీ చేసిన. అది ఎందుకో రామ్ ఫ్యాంటసీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కూడా లైఫ్ ఆఫ్ రామన్ విన్నా. అది ఎందుకు రామ్ అనేది ఎందుకు వస్తుందో మైండ్ లో తెలియదు. మరి నిజంగానే తెలంగాణ దావత్ అంటే చాలా వెరైటీస్ తోటి చాలా ఉంటాయి కదా. సో మీకు గుర్తుండిపోయిన దావత్ ఏంటి? రామన్ సినిమా ఫినిష్ చేసిన రోజు, అంటే మేము అనుకున్నట్టు ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్ లో షూట్ చేద్దాం అనుకున్నాం. అదే షెడ్యూల్ ఎక్స్టెండ్ అవ్వకుండా షూట్ చేసినాం. ఫినిష్ అయినాక ఫుల్ పెద్ద దావత్ చేసుకున్నాం. ఎందుకంటే తీయగలుగుతామా అన్న డౌట్ నుంచి సినిమా ఫినిష్ చేసినాం. రిలీజ్ సెకండరీ చేసినాం, సినిమా తీసినాం, సక్సెస్ అయితే చేసినాం. ఇక మిగతా అంతా సినిమా చూసుకుంటుంది, మన పని అయితే అయిపోయింది అన్న రోజు ఫుల్ గట్టిగా ఎంజాయ్ చేసినాం. సో ఆ రోజు అది మీకు బాగా మెమరబుల్ డే, రైట్? అంతే కదా. ఇప్పుడు నా లైఫ్లో అంటే అక్కడ పెళ్లి చూపులు సక్సెస్ వాజ్ ఫస్ట్ అచీవ్మెంట్. సో అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, బేగంపేటలో తరుణ్ భాస్కర్ వాళ్ళకి ఒక చిన్న ఆఫీస్ ఉండే. ఆ ఆఫీస్లో ఫుల్ ఇట్లా చిల్ అవుతున్నాం, అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అరుస్తున్నాం. సినిమా సక్సెస్ అయిపోయింది, అందరు జోష్లున్నాం. సడన్ గా ఫోన్ చేసి హే హాయ్ అభయ్ అన్న. ఎవర్రా అంటే రానా నుంచి ఫోన్ వచ్చింది. నేను షాక్ అయినా, ఈయన నాకెందుకు ఫోన్ చేశారు. మా నంబర్లు తీసుకున్నారు, సినిమా చూసిరు వాళ్ళు, హిట్ అయింది. సో ఆల్రెడీ వాళ్ళ ప్రొడక్షనే కాబట్టి రానా అన్న ఫోన్ చేసిండు, చాలా బాగా చేసిరు, ఆల్ ద బెస్ట్, మంచి కెరీర్ ఉండే అదే ఏదో మాట్లాడు. అయిపోయినా. అది అయిపోయినాక 1 hour 2 hours ఏమో రవితేజ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇక అంతే, ఆ 2 ఫోన్లు వచ్చినాయి. ఇంకేం దానికంటే పెద్ద సక్సెస్ ఏం లేదు. దాని తర్వాత నేను మళ్ళీ ఒక పాయింట్లో ఎంజాయ్ చేసిన అంటే రామన్ రిలీజ్ తర్వాత, ఐ మీన్ సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత. అక్కడ ఒక యాక్టర్ గా, ఇక్కడ ఒక డైరెక్టర్, హీరో, రైటర్, సో అన్ని. ఓకే, సో ఇది నిజంగానే పెద్ద దావత్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. యా, ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న, అంటే సింపుల్ గా మరి ప్లెయిన్ గా వెళ్తుంది కదా, కొంచెం జలక్ ఇవ్వాలి కాబట్టి. ఐ మీన్ జలక్ కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి కాబట్టి. సో ఈ 2 టిష్యూస్ నుంచి ఒక టిష్యూ సెలెక్ట్ చేయండి. ఓకే, సో దీంట్లో ఏముందో నాకు తెలీదు. ఓకే, ట్రూత్ వచ్చింది. సో ఈ టిష్యూలో కాబట్టి మీరు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా చోట్ల నాకు చాలా మంచి సపోర్ట్ తను అని చెప్పడం జరిగింది. సో మీరు మీ వైఫ్ దగ్గర దాచిపెట్టిన చెప్పని అబద్ధం ఏంటి? చాలా చెప్తా ఉంటా.
చాలా వద్దులేండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే గొడవ పడేలాగా ఒక అబద్ధం చెప్పండి. ఏముండదు, మా అమ్మ ఒకటి చెప్తుంది, దాన్ని మార్చి ఇటు చెప్తా, ఈ మూడు చెప్తుంది, ఈమెకు మార్చాడు మా అమ్మకి. అబ్బా చాలా తెలివిగా చెప్పారు మీరు. అది కాదు, అవే ఉంటాయి, అంతకుమించి దాచిన అబద్ధాలు ఏముండవు. పర్సనల్ లైఫ్ మీ వైఫ్ దగ్గర దాచిపెట్టింది. పర్సనల్ లైఫ్ నా వైఫ్ దగ్గర రామనైతికి నేను తీసుకున్న పేమెంట్ లో సగమే చెప్పిన, నాకు ఇంతే వచ్చినాయని. భవానీ గారు పేమెంట్ సగం నొక్కేసి ఏం చేశారు? అయిపోయినాయిలే, ఏం లేవు. అదే ఆ అయిపోవడమే ఏం చేశారు అనేది మాకు ఇంట్రెస్ట్ పాయింట్ అన్నమాట. మాక్సిమం నేను షాపింగ్ చేస్తాను, పేమెంట్ వచ్చింది అని మరి అంటే ఆ డబ్బులతో మీ వైఫ్ కి ఏమన్నా కొన్నారా? వాచ్ కొనిచ్చిన. ఓకే, వాచ్ అయినా సరే నో కన్సిడర్స్. సో మళ్ళీ ఇంకొకటి తీద్దామా, కొంచెం స్పైసీనెస్ తగ్గింది. సరే ఈసారి కింద దిద్దాం. మళ్ళీ ట్రూత్ వస్తే ఏమో. డేర్ వచ్చింది. సో ఇప్పుడు మీకు నేను ఇచ్చే డేర్ ఏంటంటే, సో తరుణ్ భాస్కర్ గారు మీకు ఎంత క్లోజ్? తరుణ్ భాస్కర్ ఎంత క్లోజ్ అంటే నాకు ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ వెళ్ళి మాట్లాడే అంత క్లోజ్. ఎందుకంటే అయితే కాల్ చేయండి, లేపడు. చూద్దాం. తరుణ్ ఫోన్ వాడు. ఓకే, తరుణ్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ ఫోన్. అవునా? తరుణ్ని కలవాలంటే ఇట్స్ రింగింగ్. ఏంటది? TBDయా? సాయి అని తరుణ్ భాస్కర్ డైరెక్టర్. సో ఆయన లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు చిన్న పనిష్మెంట్. లిఫ్ట్ చేయడం ఎందుకంటే మనడు ఫోన్ వాడాడు అసలు. ఓకే, సో ఎప్పుడన్నా కాంటాక్ట్ అవ్వాలి అంటేనే కాల్ మాట్లాడతారు. జీవితం తలకిందులే, వానికి ఏదో ఒక రూట్ దొరికి సడన్ గా ఆ టైంలో ఫోన్ లేదు తప్ప దొరకడు. సో మనకి ఏమైనా అవుతుందేమో అనుకున్నా, బట్ ఏం అవ్వలేదు కాబట్టి మీకు పనిష్మెంట్ అండి. ఇంత మంచి దావత్ ఇచ్చారు కాబట్టి నా వైపు నుంచి ఒక చిన్న దావత్ అక్కడ ఏర్పాటు చేశాను, రప్పిస్తాను. ఓకేనా? ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. సో ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తకపోవడం వల్ల మీకు పనిష్మెంట్. తరుణ్ అనగానే ఆయన ఫోన్ అని నాకు తెలుసు లేపడని. సో ఇప్పుడు కంప్లీట్ డైరెక్షన్ లోనే ఉండాలి అనుకుంటున్నా. లేదు, యాక్టింగ్ చేస్తా డెఫినెట్ గా. నాకు మంచి క్యారెక్టర్స్ వస్తే 100% చేస్తా. నాకు ఎందుకు నాకు మాత్రమే కాదు, సో నేను కొన్ని కామెంట్స్ చూసాను మీరు మాట్లాడిన వాటిల్లో కానీ, అండ్ నాకు పర్సనల్ గా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. సో అసలు ఏంటి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు కొంచెం ఎక్కువ. సో ఇలా నేను తెలుసుకునే ప్రయత్నంలో సో నాకు ఆడియన్స్ నుంచి కానీ, సో చాలా మంది నుంచి కానీ వచ్చిన ప్రశ్న ఏంటంటే, మీరు మేబీ రూట్ ట్రాక్ మారిపోయారేమో, మేబీ ఇప్పుడు మీరు ప్రియదర్శి, రాహుల్, రామకృష్ణ మీరు కూడా ఆ క్యాపబిలిటీ నుంచి మీరే మిస్ అయ్యారేమో అనేది. అంటే ఏమో, నాకు దానికి ఆన్సర్ లేదు. అంటే ఒకటి మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఒకటి మనకు ఆ టైం కూడా రావాలి. టైం రాకపోతే ఏం చేయలేం. సో మేబీ ఆ టైం రాలేదేమో అని. నా టైం వచ్చేసింది. నేను వస్తాను బాబు. ఏంటది ఇంతకీ? మీరు తాగితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన డేర్ లో సక్సెస్ అవ్వకపోతే నా నుంచి నేను ఇచ్చే దావత్ అన్నమాట. సో మీ దావత్ పనిష్మెంట్ అది. నో అండి, దావతే ఇది కూడా. సో ఇప్పుడు మీరు ఈ దావత్ ని ఎంజాయ్ చేయండి. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? మీకు ఒక బంపర్ ఆఫర్ ఉంది. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు. హలో, ఫస్ట్ మీ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేయండి, తర్వాత అంటే ఎట్లా పనిష్మెంట్ చేయాలని ఆలోచిస్తే ఏదైనా ఐడియా వస్తుందేమో అని. అట్లా వస్తే క్వశ్చన్ అడిగి ఇద్దరు తాగుదామని చెప్పొచ్చు. లేదు, మీరే తాగాలి. మీరు ఫస్ట్ తాగేసేయాలి, అప్పుడు మీలో ఇంకొంచెం. అంటే అసలు అది ఏంది అని ఆలోచిస్తున్నా. నాకు ఏదో ఒకటి తాగండి. ఇదేమో సరే, చిన్న గ్లాస్ ఇస్తున్నా, తాగండి. సాల్ట్ కూడా పెట్టారు నాకు. ఓకే, ఏంటి ఇంత సింపుల్ గా తాగేశారు? ఉత్త లెమనే ఉంది, ఏం లేదు. అబ్బా, లెమన్ షాట్ ఇంత సింపుల్ గా తాగుతారని నాకు అస్సలు తెలీదు. అబ్బా, సింపుల్ గా తాగడం కదా, తర్వాత చాలా విచిత్రంగా ఉంటది. అల్లో సాల్ట్ వేయలేం. సో అందుకే పక్కన సాల్ట్ ఉంది, కావాలా? థ్యాంక్స్. చూసా, అందుకే నాకు నాన్ వెజ్ ఇష్టం. కొంచెం కడుపాటు ఏదైనా నాలుగు ఖరాబ్ అయిందంటే నాన్ వెజ్ తింటే సెట్ అయిపోతుంది. ఓకే, సో నిజానికి నా డేర్ మీరు చక్కగా కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు మీ బంపర్ ఆఫర్ ఏమైనా యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్, మనం కూడా ఒకసారి ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. మీరు నాకు డేర్ ఇవ్వడానికి, ట్రూత్ ఇవ్వడానికి ఏం లేదు మీ దగ్గర? ఏదైనా చిట్స్ ఉన్నాయి కదా.
ఓకే. యా మీకు ఎట్లా తెలియదు ఇందులో ఏముంది. ఓకే ట్రూత్ వచ్చింది. అబ్బా మీరు డేర్ వస్తే అది షార్ట్ తాగిద్దామని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ట్రూత్ వచ్చింది. సరే అయితే ఐ మీన్ ఎప్పుడన్నా మీరు నాన్ వెజ్ తిన్నారా? అంటే బై బర్త్ తినారా లేకపోతే అబద్ధం చెప్తున్నారు? ఇది హానెస్ట్గా చెప్పాలి అసలు, ఎందుకంటే చాలా మంది ఎప్పుడో మానేసి ఉంటారు కానీ తినరు అట్లా. లేదు, నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియన్, సో నేను ఎగ్ తిన్నాను అంతే, నాన్ వెజ్ తినలేదు. సార్ ఏంటి సార్ అది? ఎగ్ తిన్నాను, ఎగ్ తిన్నాను కూడా మా ఇంట్లో తెలీదు, ఇప్పుడు మీ వల్ల మా ఇంట్లో తెలిసింది. సాటిస్ఫైడ్. ఒక పాయింట్ తెలిసింది అన్న, ఇది వదిలేయకండి అన్న ప్లీజ్. కాదు అసలు ఇది నా ఎందుకు- చేతిలో ఉంటది ఎడిటింగ్. ఎందుకు అంటే ఎగ్ ఎందుకు తిన్నారు? అంటే ఎవరైనా ఫోర్స్ చేసిరా లేకపోతే మీకే తినబుద్ధి అయిందా? అంటే ఎగ్ తింటే మంచిది, గుడ్డు వెజిటేరియన్ చికెన్ ఇంకా మంచిది, ప్రోటీన్. ఓకే, ఇప్పుడు ఇది టాపిక్ కాదు, అయిపోయింది. సో కరోనా టైంలో హెల్త్ కి మంచిది అన్నారని, Okay, సో అప్పుడు ఏదో తిన్నాం అలా. వాళ్ళు బిజినెస్ చేసుకోవడం చాలా హ్యాపీ. మొత్తం మీద మీరు తినేసి. సో మీ ఫేవరెట్ బేజర్ ఫ్రై బాగుందా అండి? అదిరిపోయింది. అవునా? సో అందుకే జాతర రెస్టారెంట్ మీ ఫేవరెట్, రైట్? జాతర ఉంది మంచిగా, టేస్ట్ ఇంట్లో తిన్నట్టుంది. ఓకే. సో సో యాక్చువల్లీ మీ వైఫ్ ని మిస్ అయ్యాను, తను కూడా వచ్చినట్లయితే తను బాగుంటుంది. వస్తా అన్నది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. కొంచెం ముందు కలిసి ఉంటే వచ్చేది. తనకు 3 o'clock నుంచి షిఫ్ట్ ఆఫ్టర్నూన్. సో ఆమెకు అర్జెంట్ కాల్స్ ఉండి వెళ్ళిపోయింది. నేను మా పాపను కూడా తీసుకొద్దాం అనుకున్నా, ఓకే ఇంకా వాళ్ళిద్దరు అట్లా మిస్ అయ్యారు. బట్ ఓకే. మీరు తింటలేరు కనీసం ఆనియన్స్ ఉన్నది తినండి. యా. సో జనరల్ గా ఇండస్ట్రీకి రావాలి అంటే చాలా డేర్ ఉండాలి అంటే, అవును. అందులో ఐ మీన్ ఇప్పుడంటే ఇండస్ట్రీకి రావడానికి చాలా ఈజీ వేస్ అయిపోయినాయి. సో స్టార్టింగ్ మీరు వచ్చిన డేస్ లో అసలు డైరెక్టర్స్ ని కలవడం కానీ ఇవన్నీ కూడా తెలియదు పెద్దగా, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కూడా. సో మీ ప్రాసెస్ ఎలా జరిగింది? అన్నపూర్ణ ఫిలిం స్కూల్ వాళ్ళు ఫస్ట్ యాక్టింగ్ స్టార్ట్ చేసినారు, యాక్టింగ్ బ్యాచ్. వాళ్ళ దాంట్లో డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి. యాక్టింగ్ కోర్స్ స్టార్ట్ చేసినారు. అది నాకు తెలిసి నేను అందులో జాయిన్ అయినా. 6 months చిన్నప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బీటెక్ లో చదివి ఇంట్రెస్ట్ లేక ఆ తర్వాత ఆల్టర్నేట్ షిఫ్ట్ అయ్యి అట్లా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. సో అంటే ఇంట్రెస్ట్ ఎందుకు లేదన్నా అంటే సినిమాలు చూడకపోయాను నేను చిన్నప్పుడు. మా నాన్న టీచరు, ఆయనకు ఎంతసేపు మార్క్సే కావాలి. సో అట్లా ఉంటుండే. అట్లా నాకు సినిమా అనేది దూరికి బాత్. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం అన్న పాయింట్ కూడా లేదు, మా సైడ్ కూడా ఎవరు లేరు మా ఫ్యామిలీస్ లో. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువ చూడడం స్టార్ట్ చేసిన. సో అప్పుడు బీటెక్ టైంలో ఎందుకో మా సీనియర్స్ కొందరు థియేటర్ ప్లే, స్టేజ్ ప్లే చేస్తారు కదా, కామెడీ స్కిట్స్. నాకు మంచిగా అనిపించింది, మనం కూడా ఒకసారి రాద్దాంలో ట్రై చేద్దామని నెక్స్ట్ ఇయర్ ట్రై చేసిన. సో అక్కడ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, నాకు క్రియేట్ అయింది. అట్లా ఒక 2-3 years తర్వాత అప్పుడే అదే టైంలో అన్నపూర్ణ వాళ్ళు పెడుతున్నారంటే, అన్నపూర్ణ అంటే స్టూడియో పెద్దది, సో మనకి వెళ్తే డెఫినెట్లీ మంచిగా చదువుకోవచ్చు అని అందులోకి వెళ్ళి కోర్స్ స్టార్ట్ చేసినాం. కోర్స్ ఫినిష్ అవ్వగానే అందులోనే మాకు రామ్మోహన్ వలగొండి అని తను సార్ 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అప్పటికే థియేటర్ యాక్టింగ్ నేర్పించేది. సో కోర్స్ అయిపోగానే సార్తో పాటు వెళ్ళి సార్ థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యి స్ట్రీట్ ప్లేస్ చేయడము. సో నేను చేసిన ఫస్ట్ థియేటర్ ప్లే అక్కినే నాగేశ్వరరావు గారి ముందు చేసిన. సార్ అప్రిషియేట్ కూడా చేసిండు నన్ను, నాకు బెస్ట్ యాక్టర్గా తను అప్రిషియేట్ చేసిండు. అది నాకు ఇక ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్, ఎందుకంటే యాక్టింగ్ కోర్స్ అయిపోయింది అన్నపూర్ణలో సార్ ముందు పర్ఫామ్ చేసిన. ఆ తర్వాత రవీంద్ర భారతి చాలా ప్లేసెస్లో పర్ఫామ్ చేసినాను. ఈ జర్నీలో నాకు ప్రియదర్శి పరిచయం అయ్యిండు. సో వాడు నేను ఇద్దరం కలిసి బొమ్మల రామారావు అని చెప్పాను కదా నీకు, ఇండిపెండెంట్ ఫిలింలో కలిసినాం. అక్కడ వాడితో పాటు వాడికి కొంచెం నేను నా పర్ఫార్మెన్స్ కొంచెం నచ్చి వాడు పెళ్లి చూపులో సెలెక్ట్ అయితే, అరే నా ఫ్రెండ్ సినిమా చేస్తున్నాడు ఆడిషన్కి వెళ్తావారా, నిన్ను చూపించినా నువ్వు సూట్ అవుతావు అన్నారా అన్నాడు. నేనేమో అరే నేను తిరిగి వచ్చినా రేపు పోతలేరా అన్నాడు. అరే ముందే మనకి 7 ఆడిషన్ అవుతున్నాయి తెలుస్తలేవు, వాడు నా దోస్తు కాబట్టి చెప్తున్నా పోరా అన్నాడు. వాడు అంతే చెప్తే పోకుంటే మరి యాటిట్యూడ్ అయితే సరేరా అని వెళ్ళిన. అది నా బెస్ట్ డెసిషన్. బేసికల్లీ దర్శిగాడు పుష్ చేయడం వల్లనే పోయినా, వాడు చేయకపోయింటే పోకపోయేటోని. మేబీ వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకుంటుంది. వాడు పోయినా లక్కీలీ నా కెరీర్ స్టార్టింగ్ లో పెళ్లి చూపులు పడ్డది. అక్కడ నుంచి నాకు స్ట్రగుల్ లేకుండే. కాకపోతే ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ బేసికల్ యాక్టింగ్ కెరియర్ లో. నేను చాలా కష్టపడి సినిమా చేస్తా, నాకు
క్యారెక్టర్ పేరు వస్తుంది కానీ సినిమా సక్సెస్ అవ్వకపోవడం, సినిమా సూపర్ హిట్ ఉంటుంది నా క్యారెక్టర్ బాగుండకపోవడం, ఈ అమ్మాయి దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనిపించి ఆ కోపంలో మనమే సినిమా తీద్దామని చెప్పి ఇట్లా స్టార్ట్ చేసిన. సో అట్లా వెళ్తుంది జర్నీ. ఓకే. సో ఇప్పుడు ప్రియదర్శి మూవీ కూడా రిలీజ్ అయిపోయింది, సో సక్సెస్ అందుకున్నారు. సో తను కంటిన్యూ సక్సెస్ జర్నీలో ఉన్నారు. చాలా సో మీ ఇద్దరు ర్యాప్ ఎలా ఉంటది? మంచి ఫేజ్ లో ఉన్నాడు దర్శి స్టార్టింగ్ నుంచి. చెప్తున్నా కదా ఇప్పుడు పెళ్లి చూపులకి వాడు నన్ను రిఫర్ చేయాల్సిన అవసరం వాడికి లేదు. ఈవెన్ పెళ్లి చూపుల తర్వాత కొన్ని ఫిలిమ్స్ అయితే వాడిని అడిగితే వాడు అవైలబిలిటీ లేక సార్ మా ఫ్రెండ్ కూడా వాడు బాగా చేస్తాడు అని చెప్పి మరి నన్ను కొన్ని సినిమాలకు రిఫర్ చేసాడు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో అప్పుడు ఎట్లుందో ఇప్పటికి స్టిల్ అదే బాండింగ్ మా ఇద్దరిది. అంటే వాడు మనిషి అంత బై డిఫాల్ట్, మనతో పాటు ఇద్దరికి హెల్ప్ అయితే మంచిదే కదా అనేది వాడి మెంటాలిటీ. సో మాకి అదే మంచి బాండింగ్ ఉంది. కరెక్ట్ మాట్లాడాలంటే కూడా వాడు ఆ రోజు వాడు నన్ను పుష్ చేయకపోతే నేను వెళ్ళకపోతుండే. నాకున్న లేజినెస్కి పోయినా స్టార్ట్ చేసిన వాడు చాలా రకాలుగా సపోర్ట్ చేసిన. ఈవెన్ మీరు చూస్తే రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇట్లా ఫోన్ చేసినా వచ్చేసాడు. సో చాలా మంచి సపోర్ట్ వాడు. ఇప్పుడు డైరెక్షన్ విత్ యాక్టింగ్ తో వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నాకు అది నచ్చింది. అంటే నాకు స్టోరీస్ చెప్పడం చాలా ఎక్కువ నచ్చింది. యాక్టింగ్ చేసి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే టైంలో నేను కథలు రాసుకొని, అందుకనే సెకండ్ ఫిలిం అందుకేసాను. నాకు చిన్న చిన్న స్టోరీస్ ఇష్టం. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ చాలా మందికి చిన్న చిన్న కథలే ఇష్టం. సో నాకు అట్లా చిన్న చిన్న లైఫ్ అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ నేను రాయలేను, ఎందుకంటే నేను అంత ఇమాజినేషన్ నాకు లేదు. నాకు కళ్ళ ముందు కనబడుతున్న కథలు మాత్రం తెలుసు. ఈవెన్ రామన్ కూడా అట్లే ఉంటుంది, ఎవరో లీడర్ వెనకాల తిరిగిన నలుగురు. సో అట్లాంటి లైఫే రాస్తాయి. ఇప్పుడు నేను చూసిన లైఫ్, ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్న లైఫ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా కూడా లవ్ స్టోరీ. నా కళ్ళ ముందు నేను చూసిన ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ కానీ, సో ఇట్లాంటివన్నీ చూసి ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రాసి తీసినాయి. అందరూ ఇమాజినేషన్ మూవీస్ చేస్తే మన చుట్టుపక్కల మూవీస్ ఎవరు చేస్తారు? సో తొందరలో ఒక సూపర్ డూపర్ డైరెక్టర్, మంచి రామ్ కామ్ అది మాత్రం డెఫినెట్లీ థరోలీ విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇంకొక 2/3 డేట్ తీసుకొని సింపుల్ గా ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మన లంచ్ కూడా అయిపోయింది కాబట్టి డేర్ అంటే భయం అవుతుంది. పైనే ఉంది, ఇదే చేసిన ట్రూత్ రావాలని కోరుకుంటున్నా. నేనైతే డేర్ రావాలని కోరుకుంటున్నా. అయ్యయ్యో అమ్మయ్య, సరే ఇది తీసుకుందాంలేండి. ఎందుకు ఇది? నాకు చాలా క్రేజీ థాట్ ఒకటి వచ్చిందండి. మీరు అసలు తిట్టుకోకూడదు అండ్ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకూడదని మీరు నాకు ఇక్కడ కెమెరా ముందు ఒక శపథం చేయండి. నేను అది నా కంట్రోల్ ఉంటే నేను చేయగలుగుతా. సరదాగా మీ వైఫ్ వాట్సాప్ చాట్ ఒకసారి ఓపెన్ చేయరా? ఏముండదు, తిట్టుకునేది ఉంటుందా? ఒకసారి ప్లీజ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అది మీరు మీ వైఫ్ కి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఒకసారి హాయ్ అని పెట్టండి. అసలు నేను ఇంటికి వెళ్ళాలి, ఎటు నుంచి పోవాలా నాకు అర్థమైంది. ఇది ఎక్కడ ప్లాన్? హాయ్ అని పెట్టండి. హాయ్ అంటే అరే ఏడున్నవరా అంటది ఫస్ట్. నేను ఒక మెసేజ్ పెడతాను దానికి. ఏది పడుతుంది పెట్టొద్దు ప్లీజ్. మీరు ఏమని పిలుస్తారు క్యూట్ గా? బబ్లు అని పిలుస్తా. బబ్లు. ఇప్పుడు మనం కొంచెం హాట్ గా పెడుతున్నాం కాబట్టి నో బబ్లు. హాయ్ ఎండి రా. రిప్లై ఇచ్చిన గొంప చేసి సడన్ గా ఫోన్ చేస్తుంది. ఆయన మీరు ఏం పెడతారో నాకు భయం అవుతుంది ఫస్ట్. అంత ఘోరంగా ఏముంది అని తిడుతుంది. ఏమన్నా మాటలు వచ్చినా గలీజ్ ఉంటుంది. ఉండండి. సో అంటే పక్కన లంచ్ బాక్సే కాదు, పక్కన పర్సనల్ లైఫ్ లో వేలు పెడితే కూడా మజా బాగుంటుంది కానీ ఎందుకు అన్నెసెసరీగా చూసా జస్ట్ చూసారు బ్లూటిక్ వచ్చింది. సో బ్లూటిక్ వచ్చింది. ఇప్పుడు రిప్లై రికార్డ్ ఆడియో అంట. నీకు భవానీ అని పెడితే నేను కాదని తెలియదు. హలో, ఇక్కడ యాంకర్ ఏదో పంపించింది, నువ్వు లైట్ తీసుకో, నువ్వు పెద్ద మొనలాగులు పంపకి. ఇప్పుడు ఇది నిజంగా టూ మచ్ అండి. ఇది తొండి. నేను ఈయన కూడా ఏవో ఉంటాయి. సరే పో, ఎందుకు ఎవడు అడిగి నిన్ను అన్నారు అనుకో అనవసరంగా. ఇది టూ మచ్. ఫ్రెండ్స్ మధ్యలో అంటే సరే ఏం కాదు, కానీ అన్నెసెసరీగా ఉత్తగానే ఫీల్ అవుతుంది అమ్మాయి. అది నా బాధ. ఎన్ని ఇయర్స్ జర్నీ అండి మీది? మాది జర్నీ ఇట్స్ బీన్ 6 years. సో 6 years లో మాత్రం చెప్పలేరా వెళ్ళి చెప్పొచ్చు, కాకపోతే ఆమె ఏదైనా టైప్ చేసి అది పబ్లిక్ చేయడం ఎందుకని భయమైంది నాకు. మీరు లక్కీలీ బతికిపోయిన ఇక్కడ అంటే ఆమె మెసేజ్ చేయకుండా ఆడియో పంపించింది అన్నారు. అమ్మయ్య అనుకున్నా. ఆయనతో మెసేజ్ మీరు చూస్తే కెమెరాలు దొరికిపోయాడు. నేను ఏముండదు తర్వాత అని
డేర్లు ఆడ నేను ఇప్పటి నుంచి ఓన్లీ ట్రూత్ అయితే చెప్పండి. సరే ఇప్పుడు ఇందులో కూడా మీరు ఓడిపోయారు. అసలు అక్కడ ఏం జరిగిందో నేను తెలుసుకోలేకపోయాను. నేను కూడా డిలీట్ చేసిన యాక్చువల్గా ఇన్లే. నేను ఎందుకు నేను ఇట్లా ఇంటే అంత మైక్ వినబడుతుంది అని డిలీట్ చేసిన. ఇది ఎందుకు ఇంత తినిపించి ఇట్లా తాగమంటారండి మీరు? నాకు అర్థం కాదు. మీరు మరి ఎందుకు మెసేజ్ డిలీట్ చేశారు అండ్ తనకి ఎందుకు చెప్పారు? మీరు డేర్ ఇచ్చినప్పుడు డేర్ చేయాలి కదా. డేర్ చేయొచ్చు కానీ అంత డేర్ చేయకూడదు. అంటే మనం ఏం డేర్ చేసినా ఇంట్లోకి వెళ్ళేలాగా ఉండాలి, సరే, ఇంట్లో మీరు- చెల్లగొట్టేలాగా ఉండకూడదు. ఇంట్లో డ్రింక్స్ అలా ఏమైనా ప్రిపేర్ చేస్తూ ఉంటారా? డ్రింక్స్ అంటే యా ప్రిపేర్ చేస్తా. సో మాక్టైల్స్ చేయడం అంటే వచ్చా? ఒక మొయ్యితో వచ్చు. ఒక మొయ్యితో యా. సో ఇప్పుడు మీరు ఐ మీన్ ఇది యాక్చువల్ గా ఇది నాకు డేర్ ఏమో ఒక మంచి అమ్మో ఎస్ నాకు అర్థమైంది. లేదు మంచిగా చేస్తా, 100% బాగా చేస్తా మొయ్యితో. నాకు ఏదో తేడా కొడుతుంది. లేదు మొయ్యితో మా వైఫ్ నేర్పించింది యాక్చువల్లీ, ఆమె చేస్తుంటది. మీ వైఫ్ పేరు చెప్పారు కాబట్టి ట్రై లేదు చేయాలి. 100%. సో ఇప్పుడు సో మీ ఫుడ్ కంప్లీట్ యా అయిపోయింది కంప్లీట్ అయింది. హ్యాండ్ సో వాష్ మీరు నా కోసం ఒక మంచి మొయిటో ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. యా డన్. ఓకే ఇప్పుడు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఓకే యా ఓకే. సో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ఏం ప్రాబ్లం లేకపోతే అప్పుడు ఫ్రెండ్స్. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా? నో అంటే ఇప్పటి వరకు జరిగినవేవి మనసులో పెట్టుకోకుండా మీరు ఇప్పుడు నాకు చాలా సెండ్ ఆఫ్ మంచి డ్రింక్ రెడీ చేసి ఇస్తున్నారు. ఎస్ నేనైతే యా దేవుడి పైన భారం వేసి ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తాను. నేనే అలా భారం మీరేస్తున్నారు. నేను వేసి చేస్తా. ఓకే లేదు మంచిగా ఉంటుంది. ఓకే డన్. I'll ఏం try. చేయబోతున్నారు? సో యా మింట్ మొయ్యితో చేస్తాను నేను. ఫస్ట్ ఏం చేయాలంటే నాకు తెలిసినంత మట్టికి ఫస్ట్ కొంచెం షుగరా? చల్ 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 లేదు ఇది మింట్ ఫ్లేవర్ బాగుంటది. షుగర్ అది. షుగర్ కాదు ఇది. ఇగో ఓ మొయ్యితో చేసేది. నాకే సగం తెలిసి మీరు ఇంకా భయపెడుతున్నారు. లేలే బాగుంటది. మనకి లెమన్ ఉంది కదా దీన్ని అన్నా ఇది. సో దగ్గరుండి చూసుకొని చేయించుకోవాలన్నమాట. ఏం కాదు లేకపోతే కొంచెం ప్రమాదాలు. ఏం కాదు బాగుంటది. అంటే బాగాలేకుండా ఏమవుతుంది మహా అంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్. మీరు నాతోటి జస్ట్ లెమన్ జ్యూస్ తాగిపించారు, దాంట్లో షుగర్ ఏది లేకుండా. అందుకే మనం ఫ్రెండ్స్ అన్న. ముందు జరిగినవేమీ మీకు గుర్తులేవు. సో మీరు నాకు తయారు చేస్తారు కాబట్టి నేను మీకు తయారు చేయాలి కదా. నాకెందుకు లేండి. సో రెడీ అయిపోయింది నా మొయిటో. అంతే. సో తాగండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. నేను కూడా మీకు ఒకటి ప్రిపేర్ చేస్తాను. మీరు తాగండి. ఇద్దరం కలిసి తాగుదాం. Cheers అండి. Cheers చెప్పరా? చేర్స్ చెప్తా. అంటే దీంతో మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేను ఎస్కేప్ అవ్వచ్చు అని చిన్న ప్లాన్ వేసి. లేదు లేదు మీరు నాకు మంచి డ్రింక్ చేశారు కాబట్టి సో నేను Thank కూడా you. మీకు చాలా మంచి డ్రింక్ చేస్తాను. ప్లీజ్. సో నేను యాక్చువల్గా ఇవి చేయడం ఇదే ఫస్ట్ టైం. సోడా వేసేయండి. పక్క రెండు సేమే కదా, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. కొన్నిసార్లు ఎక్కువ కలర్ఫుల్ ఉంటే కూడా మంచిది కాదు. అసలు ఇది నేను చేయాల్సింది. సరే పాపం పోనీ ఫస్ట్ టైం చేస్తున్నా, ఎక్కువ రిస్క్ చేయకూడదని నేను మంచిగా వేసిస్తే. నేను మంచి డెకరేషన్ కూడా చేస్తాను. ఓకే ఓ పని చేయండి, నేను చేసి నేను అవుతా. ఇది మీకోసం స్పెషల్ డ్రింక్. థ్యాంక్ యూ. సో చియర్స్. యా చియర్స్. చూద్దాం ఏమవుతుందో. యాక్చువల్గా సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎలా ఉంది? మిక్స్డ్ ఉంది. అన్ని మిక్స్డ్ ఏమన్నా చేశాను నేను. అమ్మాయిని కాబట్టి కలర్ఫుల్ గా మీరు చేసిన మంచి పని ఏం తెలుసా, ఈ ఫ్లేవర్స్ అర్థం కాకుండా షుగర్ సిరప్ ఎక్కువ వేసారు. సో షుగర్ మొత్తం దాన్ని మేనేజ్ చేసింది, లేకపోతే నా పరిస్థితి ఏంది. సో నేను చాలా స్వీట్ గా బెస్ట్ గా ఇచ్చాను మీకు అండ్ నిజంగా సీరియస్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఇంత టైం నాకు సెండ్ చేసి మీ లంచ్ బాక్స్ ఏంటి అని కూడా నాకు చెప్పారు అండ్ మీ ఇష్టాలు అండ్ మీ మన సినిమా జర్నీ కష్టాలు అవన్నీ కూడా బాగా షేర్ చేసుకున్నాం. అండ్ సో సూపర్ సక్సెస్ రావాలని, సో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం మీ మూవీ సక్సెస్ మీట్ లో. థ్యాంక్ యూ సో మచ్. Cheers to Life of Raman. Cheers to you. Do subscribe కిరాక్ పోరి ఇట్లనే కిరాక్ వీడియోస్ ఇస్తుంది. ఎంజాయ్ చేయరి.
కిరాక్ పూరి కొత్త కొత్త లంచ్ బాక్స్లలో కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొని వస్తుంది. ఆడికి వెళ్ళి తినండి, ఎంజాయ్ అండి, మంచిగా ఉండండి.